యెషూవా మెస్సీయ నామములో నా ప్రియ సహోదరులందరికీ షలోం, సమాధానం కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, యెషూవా మెస్సీయ భూమి మీదకి వచ్చాడు. యెషూవా మెస్సీయకు రూపం ఉందా లేదా? రూపం ఉంది. అయితే మానవుడు వచ్చాడు కాబట్టి రూపం ఉంది. అయితే ఆ రూపం ఎలా ఉంది? నిజంగా మన ఇంట్లో పెట్టుకున్న ఫోటోల్లాగా ఇలాగా ఉంటున్నాడా లేదా? అసలు ఆయన ఏ రూపము కలిగి మన మధ్యకు వచ్చి ఉన్నాడు? మరి దీని గురించి ప్రవక్తలు ఎప్పుడైనా చెప్పారా? మరి ఎన్నో లేఖనం పరిశోధనకులు, మరి ఇంతకుముందు ప్రవక్తలు యెషయా గాని ఇర్మియా గాని, మరి ఈయన గురించి, ఈయన రాకడ గురించి ఏమన్నా ఎప్పుడైనా చెప్పారా? ఈయన ఇలా వస్తాడని మనం తెలుసుకోవాలి. యెషూవా మెస్సీయ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనలాగా అందగాడా, అందహీనుడా, ఎవరు, ఏ రూపం పోలి ఉన్నాడు, ఏ పోలికలో ఉన్నాడు అనేది రెండు విషయాలు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మరి మన ప్రవక్తలు, తండ్రి యొక్క ప్రవక్తలు ఈయన గురించి, ఈయన ఇంకా అప్పటికి రాలేదు, ఈయన రాకముందే వాళ్ళు ప్రవచించారంట ఈయన ఇలా వస్తాడు అని. అప్పుడు మరి జనులు నమ్మారో నమ్మలేదో మీరు చూద్దరు. ఈ రోజు నేను చెప్తుంటే యెషూవా మెస్సీయ ఇలాగని చాలా మంది సహోదరులు నమ్మకాలు లేవు. బైబిల్ దగ్గర పెట్టుకుంటున్నారు, చూసుకుంటున్నారు, పరిశీలన చేసుకుంటున్నారు, కానీ ఇది నమ్మశక్యంగా లేదండి. ఆయన చెప్పేదంతా నిజమే కాదండి, కొంచెం కొంచెం ఏంటో నమ్మబుద్ధి కావట్లేదండి. నిజం కానీ బైబిల్లో అలాగే రాసింది, ఎలా అయితే రాసిందో అదే చెప్తున్నారు. మరి ఇంకా ఏంటి సోదరా, నీలాంటి వాళ్ళే కొంతమంది ఆ రోజు ప్రవక్తలు మాట్లాడేటప్పుడు కూడా ఇలాగైనా చూడు. యెషయా 53:1 నుంచి మనం చదివినట్టే 4 దాకా చాలా స్పష్టంగా ఉంది. యెషూవా మెస్సీయ ఎలా వస్తాడో కూడా బైబిల్ లేఖనంలో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? యెహోవా బాహు. చూడండి, యెషయా చెప్తున్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను, ఎవడు నమ్మలేదు. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడును? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అదేనమాట, లేత మొక్క ఎండిన భూమిలో మొలితే ఎలా ఉంటుంది సార్? ఎండిపోయి ఉంటది. లేత మొక్క మంచి భూమిలో, సారవంతమైన భూమిలో మొలవాలి, కానీ అలా రాలేదంట. ఆయన లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు, అది అందము లేదు, ఆకారము లేదు, సరిగ్గా లేదు. మనం అతడిని చూచి ఆపేక్షించినట్లుగా, అంటే ఇష్టపడేటట్లు, అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. చూడండి, ఇష్టపడే అంత స్వరూపంలో అందంగా లేడు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడు. విసర్జించేశారు. అయ్యి బాబు, వద్దు బాబు, నువ్వు ఎందుకు వద్దావు బాబు, వెళ్ళిపో విసర్జించేశారు. వ్యసనాక్రాంతుడు అంటే ఏంటో తెలుసా అండి? అన్ని దురలవాట్లు ఉన్నవాడిని వ్యసనాక్రాంతుడు అంటాడు. ఆయన వీళ్ళకి ఎలా కనపడుతున్నాడు? వ్యసనాక్రాంతుడు గాను. ఎలా వస్తాడంటే వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను. చూడండి, మనందరి పాపాలు ఆయనకి గాయాలు, మనందరి గాయాలు ఆయన మీదకి వెళ్తున్నాయి. వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండేది. అదనమాట, ఆయన ఎలా ఉన్నాడు? చాలా మనుషుడు చూడనొల్లని వాడుగా, ఇష్టపడట్లేదు. బాబు, ఇతను వచ్చేడేటి అనే రకంగా బాగున్నాడు. మరి ఇట్టి రకంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంట. ఇంకా చాలా స్పష్టంగా ఉందండి ఆయన ఎలా వచ్చాడో చూడండి. రోమాపత్రిక 8:4 శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించుటే మన నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. అదనమాట, చాలమ్మా. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు ఈ భూమి మీదకి. మరి మీ ఇంట్లో ఫోటోల్లో ఇలాగా కరుణామయుడు ఇలాగ ఉంటాడు. ఇతడు ఎవడో మీకు తెలుసా? తెలుసుకోండి. మరి ఇలాగ పుణ్యశరీరాకారం. కానీ ఆయన యెషూవా మెస్సీయ ఎలా వచ్చాడు? పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చినట్టుంది. కానీ మన ఇండ్లలో ఏమున్నాయి? పుణ్య శరీరాకారాలు ఉన్నాయి. ఇది ఎలా వచ్చింది? ఇది ఎవరు? ఈ ఫోటో ఎవరు? చూద్దాం, అది కూడా స్పష్టంగా చూద్దాం. మీ ఇంట్లో ఎవరున్నారో, మీ ఇంట్లో ఉన్నవాడు ఎవడో ఈ రోజు తెలిసిపోద్ది. 2 కొరింథీ 11:14
ఇది ఆశ్చర్యము కాదు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు. అదనమాట. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. వెలుగుదూత ఎవరు? సాతాను కాదండి, మెస్సయ్య. సాతాను గారు ఏం చేశాడు? మీరు ఎవరైతే చెప్తున్నారో, మీరు ఎవరి మాట అయితే వింటున్నారో ఆయన రూపం ధరించుకుని మీ మధ్యకి వచ్చాడు. ఆయన ఎక్కడ ఉండాలా? మీ హృదయంలో ఉండాలా. హృదయంలో తండ్రి ఉంటాడు, సాతాను గారు బయట ఉంటాడు. ఎప్పుడైతే మీ హృదయంలో సాతాను గారు ప్రవేశించాడో తండ్రిని గోడ మీద పెట్టారు. తండ్రిని గోడ మీద పెట్టేసరికి లోన ఎలా ఉన్నాడో మీకు తెలియదు కదా. లోన ఉన్నవాడిని నేనే అన్నట్టుగా వెలుగుదూత వేషం, తండ్రి వెలుగుదూత అయితే తన వేషం ధరించుకుని సాతాను గారు మీ మధ్యకి వచ్చి ఉన్నాడు, ఇలా నిలబడుతున్నాడు. అందుకే ఆ పరలోక తండ్రి ఆదిలోనే మనకు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నిర్గమాకాండం 20:1-4 దాకా. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక ఎలోహీం నీకు ఉండకూడదు. నేనే. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. పైన ఆకాశం అందు నేను, ఆయన ఉన్నాడు, నేను పరలోకంలో ఆయన పైన ఉన్నాడు. నేను పైన ఆకాశం అందు నా రూపమే గాని, కింద భూమి ఎందు రప్ప రాయి అని దేవుడు లేడు. చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, వాళ్ళ శాతం దేవుడు, అందరూ దేవుళ్ళే. ఆ దేవుళ్ళొద్దు. భూమి కింద ఉండు నీళ్ళు ఎందు గంగాదేవి, మంగాదేవి, ఈ చెత్త దేవుళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ రూపమైన విగ్రహమైన నువ్వు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది ఆయన చెప్పింది. మరి అదే మీరు తప్పిపోతున్నారు కదా. ఎవరిదైతే వద్దన్నాడో ఆయనదే లోనున్న వాడిని తీసుకెళ్లి బయటకు ఉంచుతున్నాడు. ఆయన లోనున్న వాడిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏమవుతాడు? ఆయన నీలోంచి వెళ్ళిపోతున్నాడు. సాతాను గడు వస్తున్నాడు. ఆ సాతాను గడి ఫోటో పెట్టిన ఇలాగా మీరు వెళ్తున్నారు. ప్రభువా మా రాకపోకల యందు మమ్మల్ని దీవించును ఆయన అంటున్నాడు. మీ రాకపోకల యందు దీవించమంటే అది వచ్చింది ఎవరు? మిమ్మల్ని దీవించేది ఎవరు? మరి మీ రాకపోకలేదు ఆ పరలోకదాన్ని మిమ్మల్ని దీవించేది ఈ యాక్సిడెంట్లకి ఎందుకు అవుతున్నాయి? బైక్ యాక్సిడెంట్ ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. మీ కుమారులకు మంచి బైకులు కొనిస్తారు, మీ కుమారులు కోరారు కదా మంచి కార్లు కొనిస్తారు. అదేంటో తెలుసా? మీరు చావును కొనిస్తున్నారు. మీరు చావును కొని ఇంత వెలకి, నీ కుమారుని చావు ఇంత వెలకు కొని అతని చేతులు పెడతాం. చావును ఆయన అని కారు కొని చావు అని అతని రేటు, కారు రేటు కొని ఆ చావు రేటు అంతా అనమాట, అది కొనిస్తున్నారు. నువ్వు ఒకందుకు ఇస్తున్నావు, వాడు ఒకందుకు వాడుతున్నాడు. ఇక్కడే సాతాను మిమ్మల్ని పట్టుకునేది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి. మన గమ్యం ఎటు పోతున్నాం? ఆయన వద్దు అన్నది మీరు చేస్తున్నారు. మీకు కావాల్సింది ఆయన చేయడం. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. మీరేం చేశారు? ఆయన పక్కన పెట్టి నీ కుమారుని, నీ కుమార్తెని, నీ ఫ్యామిలీని ఎక్కువగా చూస్తున్నాడు. నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపడం వాడు నాకు పాత్రుడు కాడు అంటారు. మీరు మీ భారాలు మోసుకుంటున్నారు. ఆయన పని ఎవరు చేస్తున్నారు? ఆయన పని ఎవరు చేయట్లేదు.